హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ ఫ్రెండ్స్. మా పాప అయితే బయట ఊడ్చి నీళ్ళైతే చల్లుతా ఉందండి. ఎందుకంటే వర్షాలు పడి పడి కొంచెం వర్షం అయితే తెరుపు అయితే ఇచ్చిందండి. అంటే వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా నేను పొద్దున్న అయితే లేవలేకపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే బట్టలు కుట్టేసరికి రోజు 12:30 1 గంట మధ్యలో అయితే అవుతా ఉందండి. అయితే కొంతమంది సిస్టర్స్ ఒక రోజు షార్ట్ కూడా పోస్ట్ చేశాను కదా, చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే ఇంత హడావుడి అయితే ఉంటదండి. అంటే వీలైనంత వరకు నైటే పనులు చేసి పెట్టుకోండి సిస్టర్ అని అయితే చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించిందండి అట్లా నాకు సపోర్ట్ చేస్తా మాట్లాడినందుకు. కానీ నాకు మిషన్ మీద నుంచి లేచేసరికి 12:30 అట్లా అవుతా ఉంటదండి. ఎందుకంటే ఎక్కువ శాతం సాయి అనేది నైట్ పూటే కుట్టుకొని ఇస్తాడు. ఇంకా మార్నింగ్ టైంలో ఇంట్లో పనులు చూసుకోవచ్చులే అంటే నాకు మార్నింగ్ వర్క్ అనేది అంత స్పీడ్గా అవ్వదండి. ఇంకా సాయిని చూసుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటా ఇట్లా తక్కువ వర్క్ అయితే అయ్యిద్ది. నైట్ పూట ఏంటంటే ఎక్కువ వర్క్ అయ్యిద్ది. ఇంకా నాకు మిషన్ మీద నుంచి లేచేసరికి లేట్ అయ్యిద్ది కదండి. ఇంక ఇంట్లో పనులు అయితే ఏం చేయలేను అనమాట. రేపు పొద్దున్న చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా వెళ్ళి అప్పుడు పడుకున్నా కానీ వెంటనే నిద్ర పట్టదండి. 1 గంట సేపు అటు ఇటు బొర్లిన తర్వాతనే నాకు నిద్ర అనేది పట్టిద్దండి. అది సగం సగం నిద్రే, మనస్ఫూర్తిగా అయితే నేను నిద్ర అనేది పోను. ఇంకా పొద్దున్నే ఇంక మా వాళ్ళు అయితే ఏమనుకున్నారంటే, ఇంకా అమ్మ లేవలేదులే, ఇంక మనమే ఇంట్లో పనులు అయితే చేసుకుందాం అని చెప్పి పంచుకున్నారు మా ఊర్లో పనులు. అంటే మా ఆయన అట్ల దొంత అని, మా పాప బయట ఊడవడం, బట్టలు మా పాప డ్యూటీ, వంట కూడా మా పాపే చేసిందిలేండి. పాపం నేనైతే ఏ పని చేయలేకపోయాను. అసలు పొద్దున్నే నేను లేవలేకపోయానండి. ఇంకా వీళ్ళు కూడా నన్ను అర్థం చేసుకున్నారు అనమాట. ఇంక లేచిన ఏం పని చేయలేదులే, అమ్మ లేసే వారికి అన్ని పనులు చేసి పెట్టేస్తే కొంచెం ప్రశాంతంగా అన్న ఉండిద్ది అని చెప్పి ఇంకా మా ఆయన అయితే అంట్లు తోముతా ఉన్నాడండి. ఇంకా మా పాపకి తగ్గ పని మా పాప చేస్తా ఉంది. నాకైతే మా ఇంట్లో నన్ను బాగా అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్, మా పాప కావచ్చు, మా ఆయన కావచ్చు. కానీ సాయి కూడా ఒక్కడు బాగుంటే మంచిగా ఉండేది. ఇక నాకు ఎలాంటి బాధ ఉండేది కాదనమాట. ఎంత బాగా అర్థం చేసుకునే వాళ్ళ ముందు ఆస్తులు, ఐశ్వర్యాలు, అంతస్తులు ఇవన్నీ దేనికండి? మనం తినే ముద్ద ప్రశాంతంగా తినగలగాల. మన ఇంట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలా, మన పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఒక్కటే మాకు లోటండి, మా ఆయనకు కావచ్చు, నాకు కావచ్చు, సాయి ఒక్కడే మంచిగా ఉంటే మేము ఎలాంటి అంటే ఆలోచన అయితే ఉండేది కాదు. పిల్లలు పుట్టిన 2 పిల్లలు బాగున్నారులే అని చెప్పి అనుకునే వాళ్ళము. కానీ సాయి అట్లా ఉండేసరికి ఎప్పటికీ అదే ఆలోచన, అదే బాధ అయితే మాకు ఉంటా ఉంటది. ఇంకా ఏంటంటే ఎప్పుడు సాయిలో ఎప్పుడు మార్పు వస్తుంది, ఎప్పుడు బాగుంటాడు అని కొంచెం పిల్లోడి గురించి అయితే దిగులు ఉంటుందండి. ఇంకంతేగాని దేని మీద ఆశ కానీ అట్లా ఏం లేదు. ఉన్నంతలో హ్యాపీగా ఉంటాము, హ్యాపీగా పనుల్ని షేర్ చేసుకుంటాము. అలాగే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఆయన తోంతా కడుగుతా ఉంటే మా పాప అయితే అవి బాలిస్తా ఉంది. ఇట్లా అర్థం చేసుకుంటారు. అమ్మాయి కూడా చదువుకుంటా ఎక్కువ హోంవర్క్లు అవి ఉన్నాయి అనుకోండి, మేము కూడా పనులేమి ఎక్కువ చెప్పము ఫ్రెండ్స్. అమ్మాయికి హాలిడేస్ ఉన్నప్పుడు ఖాళీగా ఉందనుకోండి, ఆమెనే వచ్చి చేసేసిద్ది ఆటోమేటిక్గా. ఎక్కువ అయితే వంట మీద పెట్టిద్దండి. అంటే వంట ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట, వంట చేయటం. ఇంకా అంట్లు తోమటం, బట్టలు పిండటం ఇలాంటివి అయితే అంత ఇష్టం ఉండదు. అంటే ఇంట్రెస్ట్ గా చేయలేదు, ఏదో ఇక బాధగా చెప్పారులే చేద్దాము అన్న ఇదిలో చేస్తా ఉండిద్ది. అందుకని అంట్లు తోమటం మా ఆయన మా అమ్మాయికి చెప్పలేదండి. ఇంకా అంట్లన్నీ తోమేశాడు. ఆ అమ్మాయి మొత్తం సదిరేసింది. ఇంకా గ్యాస్ కూడా చూడండి నీట్గా కడిగేస్తా ఉన్నాడు. ఆడవాళ్ళు కావాలని పనులు చేయకుండా ఎవరు రెస్ట్ అయితే తీసుకోవాలని అనుకోరండి. వాళ్ళకి ఎంతో హెల్త్ బాగలేనప్పుడే ఆ పనులు చేయలేక ఇంకా ఎక్కడెక్కడ వదిలేసి అయితే వాళ్ళు ఉండిపోతారు. అలాంటి టైంలో భర్తలు అనేది ఏంటంటే కొంచెం అర్థం చేసుకొని కొద్ది హెల్ప్, అంటే అందరూ చేయమని నేను అంటలేదండి, నా మనసుకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నాడు కదా. చూస్తుంటే నాకే అంత ముచ్చటగా ఉందో చూడండి. ఈ వీడియో తీసేటప్పుడు నేనైతే లేను కదండి, పడుకొని ఉన్నాను. కానీ తర్వాత ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఇప్పుడు చూస్తుంటే నాకే ముచ్చటేసింది అనమాట మా ఆయన అలా పనులు చేయటం. అలా భార్యలకి ఒంట్లో బాగలేనప్పుడు భర్తలు కొంచెం అర్థం చేసుకొని పనులలో వాళ్ళకి చేతనైన పని, అంటే వాళ్ళకి రాని పని చేయమని ఎప్పటికీ చెప్పము. వాళ్ళకి చేతనైనంత వరకు ఏదో ఒక పనిలో హెల్ప్గా ఉన్నారనుకోండి, కొంచెం ఏంటంటే లేడీస్ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారనమాట. తర్వాత వాళ్ళకి ఓపిక వచ్చినప్పుడు, అంటే
హెల్త్ బాగలేనప్పుడు పడుకొని ఉన్నా సరే, తర్వాత ఒంట్లో ఓపిక వచ్చినప్పుడు మిగిలిన పనులు ఎలాగైనా హ్యాపీగా చేసుకుంటారు. అది ఎలా అంటే ఇప్పుడు హెల్త్ బాగాలేక పడుకొని ఉన్నామండి, ఇంట్లో ఏ పనులు కావు, ఎవ్వరు హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. ఇంకా మనం లెగిసి చేసుకున్న దాకా ఆ పనులు అనేవి అక్కడే ఉండిపోతాయండి. అలాంటప్పుడు మనకి కొంచెం ఒంట్లో ఎనర్జీ వచ్చినాక లేచి చూసిన తర్వాత మన మనసు కూడా ఏమనిపించిద్ది అంటే, ఇప్పుడు ఇన్ని పనులు చేయాలా, ఇప్పుడు దాకా బాగలేక పడుకొని ఉన్నాము, కొంచెం ఓపిక వచ్చింది లేసాం అనుకునేసరికి ఇన్ని పనులు నా కోసం ఎదురు చూస్తున్నాయా, ఇన్ని పనులు నేను చెయ్యాలా అని చెప్పి మళ్ళా నీరసం వచ్చినట్లు అయిపోతుందండి. అలాంటి సమయంలో కొంచెం ఎవరో ఒకరు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే మనకి, మనం లేచి వచ్చేసరికి, ఇప్పుడు ఆ రోజు నేనైతే నిద్ర లేచేసరికి 11 అయిందండి. 11 గంటలకి నేను వచ్చి చూసేసరికి కంప్లీట్గా చేసేసారండి పనులన్నీ. అంట్లే కావచ్చు, బట్టలే కావచ్చు, ఊడవటం అయినా, వంట అయినా అన్నీ చేశారండి కంప్లీట్గా. అప్పుడు నాకు ఆ టైంలో వచ్చి చూసుకునేసరికి ఏమనిపించింది, ఒక్క పని కూడా బ్యాలెన్స్ లేదు. అంటే నేను చేయటానికి ఏమి లేదు, ఇంక నేను లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని ఇక ఫ్రెష్ అయ్యి ఏదో ఏదో ఒకటి కొంత తింటమేనండి. ఇంకా అలా ఉంచారనమాట. ఇంకా నాకు లేచిన దానికి కూడా మైండ్ అనేది అప్సెట్ ఏం కాలేదు, మంచిగా అనిపించింది. హెల్ప్ చేశారులే ఇంట్లో వాళ్ళని. అట్లా ఇంట్లో పనుల విషయానికి వచ్చేలేకి మగ ఆడ అని తేడా ఏమీ లేదండి. కొంచెం హెల్త్ బాగలేనప్పుడు ఇలా హెల్ప్ చేయగలిగితే వాళ్ళు కూడా ఏంటంటే ఇంకొక వర్క్, అంటే ఇంట్లో పని ఒకటే కాదు కదండి, ఇలా టైలరింగే కావచ్చు, వేరే వేరే వర్క్లు కూడా చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు కష్టం అయితే చాలా ఉంటుందండి. ఇంట్లో పనులే కావచ్చు, ఎక్స్ట్రా ఇట్లా టైలరింగ్ కావచ్చు, కొంతమంది బయటికి వెళ్ళి కూడా ఆ బట్టల షాపులలో అట్లా వేరే చిన్న చిన్న వర్కులు అయితే చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మొత్తం పని అంతా వాళ్ళ మీద పడిపోయింది అనుకోండి, వాళ్ళు ఇటు చేయలేక అటు చేయలేక చాలా బాధపడతా ఉంటారు. అలా కాకుండా ఎంతో కొంత కలిసి పనులు చేసుకున్నట్లయితే కొంచెం అనేది ప్రెషర్ అనేది ఒకరి మీదే పడదండి. మా ఆయన చూడండి, మా అబ్బాయి కూడా లేచి వచ్చాడు, ఒంటి మీద అయితే షర్ట్ లేదండి, ఒక డ్రాయర్ వేసుకొని ఉన్నాడు. వాడు ఏందేందో తిడుతున్నాడండి మా ఆయన్ని. ఇంకా ఆయన అవేం పట్టించుకోకుండా ఆయన పని అయితే ఆయన చేసుకుంటున్నాడు. మా పాప అయితే పనులు అయిపోయినాయి, అంటే మా పాప డ్యూటీ అయితే అయిపోయిందండి. ఇంక మేకప్ వేస్తుంది మొహానికి. మేకప్ అంటే ఏం పెట్టుకోదులే ఫ్రెండ్స్, లోషన్ ఒకటి ఇచ్చాడండి డాక్టర్. మొన్న స్కిన్కు చూపించాం కదా, అప్పుడు లోషన్ ఒకటి ఇచ్చారు. డ్రై స్కిన్ అండి మా పాపది. ఇంకంతకని ఇది రాసుకోమని ఇస్తే అది పెట్టుకుంది. ఆ తర్వాత పౌడర్ వేసింది, ఇంక బొట్టు పెట్టుకుంది. ఇంకంతకు మించి ఓవర్గా మేకప్లు ఏమి అవ్వదండి. ఇంకెప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఇక లంగావోనీలు అలాంటి జీన్స్ అలాంటి అమ్మాయికి నచ్చినవి వేసుకుంటుంది. అలాంటప్పుడు ఏమన్నా జడలు, మోడల్ జడలు అలాంటివి అడుగుతుంది, నేను కూడా వేస్తాను. ఇంక మా అమ్మాయి డ్యూటీ అయితే అయిపోయింది. అంటే డ్యూటీ అయిపోవటం అంటే పైన పనులు అయితే అయిపోయినాయి. ఇంకా చికెన్లో ఆ పెరుగు, కారం, పసుపు, ఉప్పు ఏంటియో కలిపి ఫ్రిడ్జ్లో పెట్టిద్దండి కాసేపు. వెంటనే అయితే వంట చేయదు, అవి కాసేపు ఫ్రిడ్జ్లో నానాలట. అట్లా నానితే ఆ కూరకు అనేది టేస్ట్ వస్తుందట. ఇంకా అట్లా చికెన్ అయితే కలిపి పెట్టేసింది. ఇంకా బియ్యం కాసేపు బియ్యం కడిగి నానబెడుతుంది. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంది కదండి, అవే స్కిన్కి సంబంధించే ట్యాబ్లెట్లు ఇచ్చారు. అవైతే ఒక నెల రోజులైనా ఖచ్చితంగా వాడమన్నారు. ఇక్కడ ఏంటంటే మాకు వచ్చే వాటరు గంగా నది వాటర్ వస్తాయండి. గంగా నది అంటే అదే మంచిర్యాల, గోదావరి కానీ మంచిర్యాల మధ్యలో బ్రిడ్జ్ అనేది ఉంటుంది. మాకు వదిలే నీళ్ళన్నీ అక్కడి నుంచి వస్తాయి. మొన్నటి దాకా ఎండలు కదా ఫ్రెండ్స్, అన్ని నీళ్ళన్నీ ఎండిపోయి ఇప్పుడు వర్షాలకు వచ్చి, అంటే మేము గంగ స్నానానికి పోయినప్పుడే మొత్తం చెరువు అంతా ఎండిపోయినట్లు ఉందండి. అప్పుడు ఆ నీళ్ళల్లో మునిగి వచ్చినప్పుడే కొంచెం ఎలర్జీ లాగా వచ్చింది. చాలా మంది అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇంకా హాస్పిటల్కి వెళ్తే మాత్రం 3,500 రూపాయలు అయితే మందులకు కానీ సోప్స్కి కానీ అయినాయి. ఇంకా దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటుందండి. ఇంకా మా ఆయన ఇంక ఇల్లు తుడిచే ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు. ఆల్రెడీ ఊడ్చేసాడండి. ఇంకా అదిగోండి లైజాల్, ఖచ్చితంగా నీళ్ళల్లో లైజాల్ అన్న డెటాయిల్ అన్న వేసుకుంటే మంచిది. ఈ వర్షాకాలం అయితే కొద్దిగా ఈగలు అవి వాలకుండా ఉంటాయండి. ఇల్లు తుడవటం మాత్రం నేనైనా మా ఆయనైనా ఖచ్చితంగా రోజు రెగ్యులర్గా ఇల్లు అయితే తుడుస్తామండి. ఒక్కరోజు కూడా తుడవకుండా ఉండము. ఎందుకంటే ఏదన్నా ఫ్లోరింగ్ నాపరాయో అయితే మనం తుడవకపోయిన మరకలు అనేవి కనపడవండి. ఇది వైట్ టైల్స్ కదా, ఆ కాళ్ళ మరకలు పడ్డా కూడా
అవి మరకల్లాగానే కనపడతా ఉంటాయి. అందుకని ప్రతిరోజు తుడుస్తామండి. మా పాప బయట ముగ్గేసి వచ్చిందనే కానీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఇంక వర్షం స్టార్ట్ అయిపోయి ఆ పాప వేసిన ముగ్గు అంతా ఆ వర్షం నీళ్ళు పడి మొత్తం పోయింది. ముగ్గులు కానీ పూజలు కానీ చేతులకి కోన్లు వేయటం కానీ ఇలాంటివి అయితే భలే ఇంట్రెస్ట్ అండి. అమ్మాయికి ఇష్టంగా వేస్తూ ఉంటుంది. చాలా మందికి అంటే ఏమైనా కోన్ వేయించుకోవాలనుకోండి ఏమైనా పిలిచి వేయించుకుంటూ ఉంటారు. అట్లా ఇంట్రెస్ట్ అయితే ఉందండి. కోన్ డిజైన్ నాకైతే ఒక్కటి కూడా వేయటం రాదు ఫ్రెండ్స్. చేతిలో కూడా బయట ఇంటి ముందు ముగ్గులు అయితే ఎలా వేసుకుంటామో అదే విధంగా వేస్తూ ఉంటాను. కానీ మా అమ్మాయి అలా కాదండి. సెల్లులో చూసింది అనుకో ఎగ్జాక్ట్గా భలే వేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ లాగా ఇప్పుడు నేను బ్లౌజులు అయితే ఎలా కుడతానో ఆమెకి కోన్ డిజైన్లు, ముగ్గులు, దేవుళ్ళకి పూజలు చేయటం కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా ఇవాళలాగా అయితే ఇదండి నా హ్యాండ్ ఏమి పడకుండా మా వాళ్ళే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.